నమస్తే వెల్కమ్ టు వేదా టీవీ. సో ప్రస్తుతం నేనైతే శంకర్ నగర్లో ఉన్నాను, ఫిర్జాజిగూడ. సో రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ ఫిర్జాజిగూడలో ఒక అమ్మాయి తేజస్విని అనే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయ్యి ఉండి ఆ అమ్మాయి న్యూడ్గా మొత్తం కూడా ఇక్కడ తిరిగింది, అందరి డోర్లు కొట్టింది. అండ్ తర్వాత ఆ అమ్మాయి అమ్మవారి విగ్రహం బీరప్ప గుడిలో అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని తను పక్కనే ఉన్న చెరువులో దూకింది అని అంటున్నారు కదా. మరి అసలు ఆ డెత్లో ఉన్న మిస్టరీ ఏంటి, అసలు తను చనిపోయిందా, ఆత్మహత్య చేసుకుందా, ఇలాంటివన్నీ కూడా మనం లోపలికి వెళ్ళి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో వచ్చేయండి, లోపలికి వెళ్తే వెళ్దాము. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఈ ఎంట్రన్స్ వచ్చేసరికి ఇక్కడ కింద ఫస్ట్ ఫ్లోర్లో బ్యాచిలర్స్ ఉంటారు అండ్ ఆ పక్కనే ఫ్యామిలీ కూడా ఉంటుంది. సో మనం ఇది ఇక్కడ చూడవచ్చు అనమాట. ఇక్కడ కంప్లీట్ మాగా మనకు క్లియర్గా కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే వాళ్ళు ఎవరు లేరు, తాళాలు వేసుకొని అయితే వెళ్ళిపోవడం అనేది జరిగింది. అండ్ పక్కన ఉన్నారు, పక్కన కూడా వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు భయపడ్డారు. సో బయటికి అనేది రావడం పెద్దగా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇంకొక విషయం ఏంటిది అని అంటే, ఇక్కడ ఫస్ట్ ఆ అమ్మాయి న్యూడ్గా వచ్చి ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న దగ్గర డోర్ కొట్టడం, సెకండ్ ఇక్కడ డోర్ కొట్టడం అనేది జరిగింది అని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం, అసలు ఏం జరిగింది, అసలు అమ్మాయి నిజంగానే న్యూడ్గా ఉందా లేదా అనే విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం ముందైతే. రైట్. సో ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగింది. మరి ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళు అయితే ఉంటున్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. అండ్ అదే విధంగా పక్కన కూడా వాచ్మెన్స్ ఉంటున్నారంట. ఒకసారి కనుక్కుందాం అసలు ఏం జరిగింది ఏంటి అనేది అయితే. అమ్మ మీ పేరు? నా పేరు యాదమ్మ. ఓకే. ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? సంవత్సరంన్నర అవుతుంది, దగ్గర దగ్గర 2 సంవత్సరాలు. ఓకే, సంవత్సరంన్నర ఉమ్, అవుతుంది. ఉమ్. మరి తేజస్విని వాళ్ళు ఎప్పుడు వచ్చారమ్మా? నెల అవుతుంది. నెల. నెల అవుతుంది. వాళ్ళు నెల రోజుల నుంచి ఉన్నారు, కానీ తల్లి కూతురే ఉంటారు. ఎవరితో మాట్లాడే వాళ్ళు కాదు, మేము కూడా మాట్లాడుకుంటాం. అంటే కలుపుకుంటుతనం అలా ఏం లేకుండా అంటే నెలనే అయింది కదా, అందుకే లేదేమో కదా. ఉండొచ్చు. ఎలా ఉండేటోళ్ళు వాళ్ళు, రావడం ఇంటికి పోవడం అలాంటివి ఏమైనా ఉండేవా? ఆ, అంటే ఇంటికి రావడాలు పోవడాలు అలాంటిది ఏం లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు, మా ఇంట్లో మేము. ఎప్పుడన్నా అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళు పోవడం రావడం కనబడేది అంతే. ఎప్పుడన్నా పోతుంటే చేస్తుంటే ఎవరితో ఏం మాట్లాడేది లేదు, ఏం లేదు. మరి ఏం జరిగిందో తల్లి కూతురికి అదైతే తెలియదు. అంటే వాళ్ళ ఇంట్లో నుంచి ఎప్పుడైనా అరుపులు కానీ ఏడవడాలు కానీ అట్లా వినిపించా? లేదు, ఎప్పుడు లేదు, ఎప్పుడు లేదు. ఆ రోజు మాత్రమే 2 గంటల రాత్రికి వచ్చి మా డోర్ కొడితే నేనే లేచినా కానీ ఈ రాత్రి ఎవరు వస్తారు, మా పిల్లోడైతే ఇంట్లోనే ఉన్నాడు, ఎక్కడికన్నా పోతే చెప్పిపోతాడు, ఎవరబ్బా అని నేను లేచి కూర్చున్నా కానీ డోర్ అయితే తీయలేదు. ఎందుకంటే అంతకుముందు అటు పక్కన దొంగలు వచ్చి తలుపు కొడుతుంటారు అనేది విన్నా. అదే ఎవరు మా వాళ్ళు అయితే పిలువనని పిలుస్తారు కదా అని ఊకున్న ఒక 5-10 నిమిషాల దాకా కొట్టింది ఆ అమ్మాయి. భయం అంటే లేచి కూర్చున్నా అంతే. ఈ పిల్లోడు ఇంత సప్పుడు అయితే లేస్తాడు, ఆ టైంలో అసలు లేవనే లేదు, గమ్మున కూర్చున్నాను నేనైతే. వెళ్ళిపోయిందేమో. కిందికి పోయినాక కాసేపు అయినాక డోర్ ధన్నుమని శబ్దం వచ్చింది. పైన వస్తుంటారు పోతుంటారు, అదేది రోజు వరకు కూలి ఇది రెంట్కి ఇస్తారంట. అట్లా వస్తుంటారు పోతుంటారు, ఎవరు వచ్చిండ్రో అనుకున్నాను నేను. మళ్ళీ తర్వాత ఈ పక్క అబ్బాయి కారు నడుపుతాడు, ఏదైనా బియ్యం గిట్ట తెస్తే అదే బరువు ఎత్తలేక డొల్లుకుంటా తెస్తే డోర్కు తగిలిందే మళ్ళీ అని పడుకున్నాను నేను. ఈ అయితే కిందికి పోయి ఏం చేసిందంట, కింద బ్యాచిలర్స్ ఉంటారు, వాళ్ళ ఆ అబ్బాయి ఆ రాత్రి ఫోన్ మాట్లాడుతున్నాడంట 1 గంట రాత్రికి. అప్పుడు 1 గంట అవుతుందంట. వాళ్ళు ఏం జాబ్ చేస్తారో రాత్రిలో వస్తారు, గేట్ కాడ నిలబడి మాట్లాడుతుంటే ఈ అమ్మాయి సరాసరి వాళ్ళ ఇంట్లోకి దూరిందంట. దూరటలాక ఆ అబ్బాయి చూసి పరిగెత్తిండన్న. అంటే అమ్మాయిని చూసి పరిగెత్తిండోలా లేకపోతే ఆ అమ్మాయి నగ్నంగా ఉండి చూసి భయపెట్టిన ఉన్నది, ఇంట్లో వచ్చింది ఏమొచ్చిందని ఆ పిల్లోడు పరిగెత్తిండు. తర్వాత ఈ అమ్మాయి పరిగెత్తింది. ఆ అబ్బాయి ఏమో స్ట్రేట్గా వెళ్ళిపోయిండు, ఈ అమ్మాయి ఏమో ఇటు పక్క గుడి ఉంది, ఆ గుడి సైడ్ వెళ్ళిపోయింది. గుడి సైడ్ వెళ్ళిపోయింది. ఆడ చిన్నగా అమ్మవారి గుడి ఉంది,
ఆ విగ్రహాన్ని బట్టి లేపిందంట. ఆడ సీసీ కెమెరాలో చూసి చెప్తున్నారు. ఆ గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసిందంట. అమ్మవారిని ఇట్లా తీసుకొని ఆ గార్డెన్‌లోకి పోయి అందులోకెళ్ళి అందులో దుంకింది అంటున్నారు. సీసీ కెమెరా అట్లా కనబడ్డదంట. అంటే మీకు ఆమె డోర్ కొట్టినప్పుడు భయం అయింది. అది కూడా ఇక్కడ కూడా ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు కొట్టింది. కింద అంత పెద్ద సౌండ్ వచ్చింది కదా! అప్పుడైనా మీకు అనిపియలేదా పోలీసోళ్ళకైనా ఫోన్ చేద్దాము ఏదైనా జరుగుతుందో అని? నాకంత ఐడియా తెలవదు బిడ్డ. ఆ! రెండోదేంది ఈ పిల్లలు పైకొచ్చిండ్రు. నా దగ్గరకొచ్చిండ్రు ఇద్దరు మగ పిల్లలు. హ్మ్. వచ్చి అన్న అన్న అని లేపుతున్నారు మా అబ్బాయిని. హ్మ్. లేపుతుంటే ఈళ్ళెవరు మళ్ళొచ్చిండ్రు అని అట్లా ఆ కిటికీ నుంచి ఆ కిటికీ కాడ వచ్చి పిలిచిండ్రు. హ్మ్. ఆడనే నేను డోర్ తీయకుంటే కిటికీ కాడనే మాట్లాడాను. ఏంది ఇంత రాత్రి వచ్చిందంటే మేము కింద ఉంటాం కదా ఆంటీ కింద ఉంటాం. హ్మ్. అయితే ఏంది కింద ఉంటే అని నేను అన్నాను. హ్మ్. అంటే పైన ఉన్నాము ఇట్లా నగ్నంగా మా ఇంట్లో కురుకొచ్చింది. హ్మ్. పైన ఉన్న అమ్మాయి ఇట్లా నగ్నంగా పోతుందమ్మా మా రూమ్లోకి వచ్చింది నాకు భయపడం మేము అంటే భయపడం. డోర్లు తీసున్నాయంట అమ్మ కింద? వాళ్ళది డోర్ అంటే వాళ్ళు అప్పుడే వచ్చిండ్రేమో. హ్మ్. ఫోన్ వచ్చింది మాట్లాడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఏదో జాబ్ చేస్తారంట. ఓకే. వాళ్ళు రాత్రిలోనే కదా వచ్చేది. నైట్ షిఫ్ట్ ఆ, ఉంటాయి, డే షిఫ్ట్. ఉమ్. అలాదొక డోర్ తీసినదంటే ఈ అమ్మాయి అందులోకి పోయి ఆ అబ్బాయి చూసి పరిగెత్తిండు అనమాట. ఈ అమ్మాయి కూడా ఉరికిందంట. హ్మ్. ఉరికితే ఈ అమ్మాయి ఏమో గుడి సైడ్ పోయిండు. ఆ అబ్బాయి ఎక్కడో గల్లీలో పోయి దాగున్నాడంట. హ్మ్. ఎంతసేపటికో మళ్ళీ వచ్చి నన్ను లేపితే మా అబ్బాయిని నేను లేపలేదండి. ఏమన్నా అనుకోండి నేను లేపలే ఎందుకు ఏంది అని. హ్మ్. ఇక నేనేమన్నా అన్నని లేపితే జర ఓనర్ నంబర్ అడుగుతాను. ఓకే. ఈ ఓనర్ ఈ రాత్రి ఏం చేస్తాడు ఆయన నంబర్ ఇచ్చినా కానీ ఆయన వాళ్ళు నేను పోయి మా అబ్బాయిని పెద్దగా పేరు పెట్టి పిలిచినా కానీ ఆ అబ్బాయి లేవలేడు. ఓకే. డోర్ కొట్ట ఆంటీ డోర్ కొట్ట అన్నారు కానీ నేను కొట్టలేదు. హ్మ్. ఆ పిల్లలు ఏం చేసిండ్రు మళ్ళీ పైకి వాళ్ళ అమ్మ దగ్గరికి పోయిండ్రు. హ్మ్. ఆడ పోయి అన్నారంట మీ అమ్మాయి ఇట్లా పోతుందా అంటే ఏం చేయాలా ఎటు ఎందుకు ఏమైందంటే ఏమనైనా అట్లని చేస్తుంది జర మీరు పట్టుకరండి అని ఏదో బట్ట ఇచ్చిందంట. బెడ్షీటో బట్టనో ఏదో ఇచ్చింది. ఆ పిల్లలు అట్లా చక్కగా పోయిండ్రు గుడి దిక్కు పోలేరు. హ్మ్. ఈ అమ్మాయి గుడి దిక్కు పోయి ఆ చిన్న విగ్రహాన్ని తీసుకొని గార్డెన్ ఉన్నది అందులోకి పోయి అక్కడి నుంచి అక్కడ దుంకింది. హుహు. అంటే వీళ్ళమ్మ గడిబెట్టుందా లోపల? లేకపోతే ఏంటి వారి? ఉందంట. గడిబెట్టింది. అంటే ఆ అమ్మాయి గడిబెట్టేసింది. కానీ దానికంటే ముందు గూడా ఇక్కడ వాళ్ళుండే ఈ కిటికీలో నుంచి అన్నీ గూడా బట్టలు బయట ఏసిందంట గదా! వాళ్ళు అంటుండే వెనక నుంచి బట్టలు అయితుండే చెడ్డీలు బాడీలు హ్మ్. కొన్ని ఉన్నాయి. ఆ వెనకాల పోయి కూడా డోర్ కొట్టిందంట గేట్ ఎక్కిందంట అదైతే నాకు వినవాడలేదు నాయన. హ్మ్. మరి అప్పుడు నేను నిద్రపోయినన్నా ఎట్లన్నా కానీ ఆమె వచ్చి డోర్ కొట్టినప్పటి నుంచి అయితే నాకు నిద్ర లేదు. ఓకే. ఆ, హ్మ్. 5:30 దాకా మేల్కున్నా నేను. హ్మ్. 5:30 అవుతుందని టైం చూసి పడుకుంటే కొంచెం నాకు నిద్ర పట్టింది. మా అబ్బాయి లేచి మా మన్మన్ని లేపుతున్నాడు స్కూల్కి పోవాలని. ఆ సపోర్ట్కు నేను లేచి మా అబ్బాయికి ఇట్లా జరిగిందిరా అని చెప్తే నువ్వు లేపవా అదేంది ఏదన్నా అయితే ఇంతేనా అది ఇది అన్నాను. కిందికి పోయి ఆ అబ్బాయిని కనుక్కున్నాడు మరి ఏం చెప్పిండ్రో ఏందో తెలియదు. హుహు. అయితే అమ్మ ఒకటి ఏంటిదనంటే పోలీస్‌కి చేయాలనే ఆలోచన ఆ బ్యాచిలర్స్ అబ్బాయిలకు గూడా ఏం రాలేదంటారా? రాకపోవచ్చు వచ్చినుంటే వాళ్ళు ఇట్లా అట్లా కిందికి మీదకి ఎందుకు తిరుగుతారమ్మా. హ్మ్. ఆ పిల్లలైతే మంచోళ్ళే అనుకోవాలి అసలు. ఇగో ఒక అమ్మాయి లోపల దూరిందంటే దండమని డోర్ కూడా వేసుకునేటోళ్ళు ఉన్నారు కూడా. హ్మ్. అవును. అవునా కదా. హ్మ్. వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఓ పిల్లోడు అక్కడ ఉరికిండు ఓ పిల్లోడు లోపల పోయి తలుపు పెట్టుకున్నాడంట. హ్మ్. మరి ఓకే. ఇప్పుడేంటి పరిస్థితి? మళ్ళీ వాళ్ళ అమ్మ తేజస్విని వాళ్ళ అమ్మగారు వచ్చారా మరి ఇక్కడికి? వచ్చిండ్రు నిన్ననేమో ఖాళీ చేసిండు నిన్నను మొన్న ఖాళీ చేసిండ్రు. మొత్తం ఖాళీ చేసేసిండ్రు. ఓకే. ఖాళీ చేసి వెళ్ళిపోయిండ్రు. వెళ్ళిపోయిండ్రు. హుహు. ఓకే. అంటే ఆమె మీద క్షుద్ర పూజలు జరిగినాయి, లేకపోతే వాళ్ళు ఇంకేదో జేసి ఉంటారని అంటున్నారు. ఎప్పుడైనా అంటే మీకేమైనా అలాంటి సౌండ్స్ ఏమైనా రావడం గాని అలాంటివి వినిపించాయా ఏం అని? లేదు. అలాంటిది ఏం లేదు. నేనైతే అనుకుంటున్నా రావు పూజ చేస్తారు కదా బేట. కొందరేమో గుడిలో పోయి చేస్తారు. కొందరు పక్కన ఇట్లా వాటి అట్లా గిట్లా చేయొచ్చు కానీ శుద్ర పూజలు ఇద్దరు ఆడవాళ్ళతోనే అవుతుందా? హ్మ్. ఏమో మరి నా అదే వాళ్ళ ఉద్దేశం మీద ఆ, చేతబడి చేసి ఉండొచ్చు. లేకపోతే వీళ్ళే క్షుద్ర పూజలు ఏమో చేస్తున్నారు. అందుకే నగ్నంగా తిరుగుతుంది అని ఒక మాట అంటున్నారు. యెస్. అవును అంటున్నారు. కానీ ఎప్పుడైనా అమ్మాయి అలా కనిపించిందా? లేదు లేదు ఎలా లేదు కనిపించేది అమ్మాయి చూడ్డానికి? అమాయకంగా ఏదో కొంచెం మెంటల్గా ఉన్నట్లు అనిపించేది కానీ హ్మ్. ఎవరితోనే ఏం మాట లేదు ఏం లేదు. నేను ఒకసారి నీళ్ళు వస్తలేవు మాకే వస్తలేవా ఏంది పైన పోయి అడుగుదామని పోయి డోర్ కొడితే ఏందా ఆంటీ అన్నది. మీకు వాటర్ వస్తుందా అమ్మ అంటే వస్తలేదా ఆంటీ అన్నది. హ్మ్. అంతేకాదే అప్పుడే
అదే మాట ఇక అంతే ఎప్పుడు ఎప్పుడేం మాట్లాడలేదు. ఓకే. కనీసం మిమ్మల్ని చూసి ఇట్లా ఇంటి పక్కనోళ్ళు, ఇంటి కిందనోళ్ళు అని ఒక నవ్వడం అలాంటివి ఏమైనా ఉంటాయా? ఏం లేదు, ఎప్పుడు ఏముండదు. ఏం లేకుండా. ఓకే. వాళ్ళ అమ్మ కూడా అప్పుడప్పుడు ఒక్కతి పోయేది కానీ, చూసుకుంటూ పోయేది కానీ పలకరించేది కాదు. మేము మాట్లాడాలనుకుంటుంటే కొందరు వినిపించుకొని అట్లా కూడా వెళ్ళిపోతారు కదా, అట్లా అని కూడా కొంత మేము పలకరియలేదు. ఓకే. ఇంకా కొన్ని రోజులు ఉంటారేమో లే అనుకున్నాము. ఏమో పాపం ఇంత అట్లనే ఇట్లా